నమస్కారం రైతు సోదరులందరికీ పేరు పేరున ముఖ్యాంశాలు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వ్యవసాయం అన్నది చాలా డిఫరెన్స్గా వేసుకోకపోతే రైతు చాలా ఇబ్బందులు పడతాడు. దయచేసి ఈ వీడియో జాగ్రత్తగా వినండి. ఒకే పంటను నమ్ముకుంటే చాలా ఇబ్బందులు పడతాం. మన మునుపు ఇందులో మనం వరి వేయడం జరిగింది. వరి వేసిన తర్వాత దీన్ని తీసిన తర్వాత మళ్ళీ నూజెన్ జల్లుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మొక్కజొన్నతో వేసుకున్నాం అనమాట. ఒకే పంటగానే మనం వ్యవసాయాలు వేసుకుని అయితే ఇబ్బందులు పడిపోతాం. మీ దగ్గర ఎంత పొలం ఉందో అంత పొలం ఎడగొట్టేయండి. కొంత వరి, కొంత చెరుకు, కొంత అలా రకరకాలుగా వేసుకుంటే మనం లాభాలు దొరుకుతూ ఉంటుంది. ఒక దాంట్లో నష్టం వచ్చినా ఇంకో దాంట్లో మనకు లాభం వస్తూ ఉంటుంది. అలాగే మన భూమిలో పోషకాలు ఎలా ఉంటాయంటే చెరుకు పోషకాలు కొన్ని ఉంటాయి, వరి పొలానికి పండి కొన్ని పోషకాలు ఉంటాయి, నూజెనికి సరిపడక పోషకాలు కొన్ని ఉంటాయి, మొక్కజొన్న సరిపడక పోషకాలు కొన్ని ఉంటాయి. అన్ని రకాలు వేస్తూ ఉంటే ఇప్పుడు మనం వరేసాం అనుకోండి, చెరుకేసి పోషకాలు అందులో ఉండిపోతుంటాయి. అలాగే డిఫరెన్స్ ఉన్నకాడికే ఇప్పుడు మనం మొక్కజొన్న తోట వేసాం. ఆల్రెడీగా 2 నెలలు 15 రోజులు అయింది మనకి మొక్కజొన్న తోట వేసి. ఈసారికి వచ్చేసింది. మనం వరి తీసుకున్నాము, నూజెన్ని కూడా తీసుకున్నాము. మాకు కాలం అనుకూలించక వరి పూర్తిగా మాకు నష్టం వచ్చింది. దాన్ని నూజెన్ని కూడా కొద్దిగా తీసుకోలేకపోయినా దాని డబ్బులు దానికే వచ్చాయి. ప్రస్తుతానికైతే మొక్కజొన్న తోట రెడీగా ఉంది. ఇక మొక్కజొన్న తోట మనకి ఇలా వేసుకోవడం జరిగింది. ఇలాగ నీళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు అయితే కూడా తనకున్న వ్యవసాయంలోనూ అన్ని పంటలు తీసుకున్నట్లయితే ఏదో ఒక పంట పోయిన ఇంకో పంటలో మనకు లాభం వస్తుంది. అలాగే నేను మీకు ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఏమైనా వ్యవసాయం గురించి ఏమైనా ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో నేను చేసేవన్నీ ఒక రైతుకు ఉపయోగపడి మాత్రమే నేను తీస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ వస్తే నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి. నెంబర్ చెప్తాను 6304341412కి ఫోన్ నెంబర్ కాల్ చేస్తే మీకు ఏం డౌట్ వస్తే నేను చెప్పడం జరుగుతుంది.